ఏంటి మావాడు ఇంకా చదివేస్తున్నాడు? పల్సర్ బండి కొంటా అన్నాను కదా, టెంప్ట్ అయ్యాడేమో. ఓకే, క్యారీ ఆన్. అమ్మాయి ఇంక పడుకో, రేపు పొద్దున్న మళ్ళీ ఎగ్జామ్ వల్ల పడుకుంటావు. ఉమ్మేశ్వరరావు నీ మొగుడు చదువుకోవట్లేదు, చాప్టర్లా కళ్ళు తెరిచి పడుకుంటున్నాడు. రేపు పరీక్ష పెట్టుకొని నిద్రపోతున్నావా? సిగ్గులేదు నీకు? అప్పుడే కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను రా. ఆ ప్రాక్టీస్ ఏదో బుక్స్ మీద పెట్టుకుంటే ఈ పాటికి డిగ్రీ పాస్ అయిపోతుంది కదా. అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు డిగ్రీ కట్టావు, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, సోనియా గాంధీ కూడా వచ్చింది, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వచ్చాడు. ఇంకా మనం డిగ్రీ పాస్ అవ్వలేదు. రే కలాం గారు ఎప్పుడో చెప్పారా, నిత్య విద్యార్థి ఎప్పుడూ పైకి వస్తాడు. ఓహో, ఆయన చెప్పింది నీ మట్టిపోరకి అలా అర్థమైందా? ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు. మరి అందుకే పాస్ అయ్యే ఉద్దేశం ఉందా? చెప్తున్నానా? చెప్పరా. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అవలేను, ఆ? పాస్ అవ్వలేను. ఆఫ్టర్ ఆల్ నీలా 3 ఏళ్లలో పాస్ అయ్యేవాడికి నాలా సప్లీలు రాసేవాడు స్ట్రెస్ ఎలా తెలుస్తుందిరా? స్ట్రెస్ ఎలా తెలుస్తుంది నీకు? తప్పుకో. స్ట్రెస్. నానా నానా అంటే ఏంటి ఇప్పుడు? చదవనంటావా? నేను చదివి పాస్ అవ్వలేను అంటున్నా. ఓకే, నా ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, ఎగ్జామ్ చాలా బాగా రాస్తుంది, చాలా ఇంటెలిజెంట్. అంటే కాపీ కొడతానంటావా? నేను ఒప్పుకోను. ఓకే ఉసై, పొద్దున్నే సాక్షి పేపర్ తెప్పించుకోవే, కలర్లో నా ఫోటో వస్తుంది. మీ ఫోటో ఎందుకు వస్తుందండి? కూకట్పల్లి విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యయ్యో, నాన్నేమైనా చేసుకుంటాడేమో. సుమంగళిగా పోవాలనుకుంటున్నాను, ఒప్పుకోనన్నా. అవునరా నాయనా, సొచ్చో పుచ్చో ఇంటికో పెద్ద దిక్కు ఉండాలిగా. ఉండాలి కదా, చెప్పండి ఆడికి. ఏ అర్ధరాత్రి 8 లొల్లి, మీరేదో ఒకటి తెలిస్తే నేను పోయి వండుకుంటా. ఏందే పండుకుంటావా? మీ నాన్న చావు కంటే నీ నిద్ర ముఖ్యమనే. వండి పడుకోండి, నేను పోతా. అయ్యో, మీరైనా చెప్పండి. వాగనానా, ఎవరా అమ్మాయి?